नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। एमएलसी प्रोफेसर कोंडाराम ने कहा कि केंद्र और राज्य सरकारों को किसानों को अरुगल फसलों की खेती करते हुए आरामदायक जीवन जीने के लिए आवश्यक सुविधाएं प्रदान करनी चाहिए। तेलंगाना राज्य किसान संगम सार्वजनिक बैठक वरंगल शिवनगर में मूर्तला चंद्र राव की अध्यक्षता में आयोजित की गई। कार्यक्रम में एमएलसी प्रोफेसर कोंडाराम, रायथू स्वराज्य वेदिका प्रतिनिधि कर्ण कांति रवि, तेलंगाना किसान संगम के नेता सनभैया, रमेश नरसैया, तिरुपति राजेश रवि और अन्य ने भाग लिया। बैठक में कोंडाराम करमकांति रवि ने बोलते हुए बताया कि जब केंद्र और राज्य सरकारें किसानों द्वारा उगाई जाने वाली फसलों के लिए सभी प्रकार की सुविधाएं प्रदान करेंगी तो देश और राज्य के लोग खुश होंगे। భారతదేశ వ్యవసాయ రంగం విషయంలో రెండు శక్తులకు నడుమ ఒక కొట్లాట జరుగుతుంది. ఒక దిక్కు కార్పొరేట్ రంగం అంటే పెద్ద పెద్ద కంపెనీల సేట్లు వ్యవసాయం మీద ఒక అధికారాన్ని కోరుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది ఢిల్లీ గవర్నమెంట్. దాన్ని అడ్డం పెట్టుకొని తమకు కావలసిన ఏర్పాట్లు సాధించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. ఇచ్చే వరకు ఆ మందులు మనం ఎక్కువ తక్కువ ధర పెట్టి మనం కొనవలసి వస్తుంది. కొన్నా కానీ ఒక్కొక్కసారి మందులు పనిచేయక నానా అవస్థలు మనం పడుతూనే ఉన్నాం. ఇది వాళ్ళకు పెత్తనం కావాలి. మేమేమనుకున్న అధికారం మాకు కావాలి, అడిగేటోడు ఉండొద్దు, దీనిపైన కేసులు కావద్దు, ఇది వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం కోరుకుంటున్నారంటే పంట మీద కూడా అధికారం కావాలని కోరుకుంటున్నారు. మేము ఎక్కడ పడితే అక్కడ పంట కొనే అధికారం మాకు కావాలి. మేమే ఇత్తనాలు ఇస్తాం, రైతులు పండించిన పంటను కూడా మేమే కొంటాం, రైతు మాకే అమ్మాలి, మేమేం ధర చెప్తే ఆ ధర మాకు అమ్మాలి అని అంటున్నారు వాళ్ళు. ఆ ధరను నిర్ణయించే అధికారం కూడా రైతుకు కాదు మాకే కావాలంటున్నారు. ఈ కంపెనీలు ఇవాళ మొత్తం మీద ఏంటంటే మన చుట్టూ తమ చేతులు దిక్కాలనే ఉపాయంతో ఉన్నాయి. భూమి మనదే, కానీ ఆ భూమి మీద జరిగే వ్యవసాయం మన చేతుల్లో లేదు. ఏం పండించాలి, ఎట్లా పండించాలి, ఎవరికి అమ్మాలి, ఎంత మునాఫాకి అమ్మాలి అన్నీ నిర్ణయం చేసేది బయట ఉన్న మార్కెట్. అందరూ కూడా పండించిన పంటకు ఉత్పత్తికి ధర నిర్ణయించుకుంటారు, కానీ ఒక రైతుకు మాత్రం అధికారం లేదెందుకు అనే ప్రశ్న మనం ఎల్లకాలం వేస్తూనే ఉన్నాం, కానీ మనకి ఇప్పటి వరకు అధికారం మనకు దొరకలేదు. ఇవాళ ఇది ప్రధానమైన సమస్య. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో మీరందరూ చూసినప్పుడు రైతులు సంవత్సరం దాకా పోరాటం నడిపారు. మరి రైతులు ఏమడుగుతున్నారు? వ్యవసాయం మీద మాకు అధికారం ఉండాలి, మీకు గౌరవంగా బతికే అవకాశం కావాలి అని అడుగుతున్నారు. కష్టం చేసేటోళ్ళు, నిత్యం కష్టపడి జీవితాన్ని గడిపేటోళ్ళు తమ జీవితాలు బాగుండాలి, తమ పిల్లలు బాగుండాలని కోరుకోవడం ఎప్పుడు తప్పు కాదు. కానీ ఇట్లా జీవితాలు బాగుండాలంటే ఎవరు దానికి బాధ్యత వహించాలి? నేను ఆదివారం కష్టపడతాను, పంట పండిస్తాను, మార్కెట్కి తీసుకొస్తాను, నాకు ప్రభుత్వం మంచి ధరలు వచ్చేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నేను చాలా పెట్టుబడి పెడతాను, వేల రూపాయలు పంట సాగు చేస్తాను, ఎరువులు వేస్తాను, పురుగు మందులు వేస్తాను, కూలీలను పెట్టి కలుపు తీయిస్తాను, ఆఖరికి ఒక్క వర్షం వచ్చే పంట పోతుంది. పంటల బీమా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. నేను పెట్టుబడి లేని చిన్న సన్నకారు రైతులు ఉన్న దగ్గర పెట్టుబడే ఉండదు. ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు పోతే 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీ చెప్తారు. బ్యాంకులు రైతులకి రుణాలు ఇచ్చేటువంటి చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. సకాలంలో ఎరువులు అందేటట్టు, విత్తనాలు అందేటట్టు, ఆ విత్తనాలు కూడా నాణ్యమైనవి అందేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ మాట కన్నగంటి రవి చెబుతలే, రాజ్యాంగం చెప్పింది.